ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న సభ ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి దీనికి ముఖ్య కారణం ఏంటి? మీకు తెలిసిందేనండి, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అనేది 24 క్రాఫ్ట్స్. ఈ 24 క్రాఫ్ట్స్ ఎంప్లాయీస్ ఈ మధ్య మీకు తెలిసిందే లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి. అందులో ఎప్పుడు ఒక స్టేట్ ముఖ్యమంత్రి గారు అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక స్టేట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్స్ కానీ ఇది ఎనీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని కార్యక్రమాలకి ది గవర్నమెంట్ ఈస్ టేకింగ్ యాక్టివ్ పార్ట్ ఇన్ హెల్పింగ్ అవుట్ ఇన్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. So the entire film industry, the 24 crafts, film industry is a huge family with 24 crafts. So they were all decided mana mukhyamantri garni manam abhinandinchali, mukhyamantri Revanth Reddy gariki for taking such a active participation in solving our problems. Alage mukhyamantri garu Telangana state lo ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక మేజర్ హబ్గా క్రియేట్ చేయాలి, హ్యూజ్ ఫిల్మ్ హబ్ ఫర్ ది అవర్ స్టేట్. ఆల్రెడీ మీకు తెలిసిందే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ మంది ఇక్కడే సెటిల్ అయ్యి ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడియోస్, ఆల్ మేజర్ స్టూడియోస్ ఆర్ హియర్. సో మనం తెలుగు సినిమాగా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది మనకి రెండు కళ్ళు లాంటివి, రెండు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో వెన్ ది గవర్నమెంట్ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం గారితో ఫిల్మ్ డెవలప్మెంట్ పట్ల చర్చలు జరుగుతూ ఉన్నాయి. లాట్ ఆఫ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దిస్ ఈజ్ ఏ జెస్చర్ టు థ్యాంక్ ది తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఫర్ దేర్ హెల్ప్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఫర్దర్గా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా ది గవర్నమెంట్ ఇలానే యాక్టివ్ పార్ట్ తీసుకొని తెలంగాణని ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక హ్యూజ్ హబ్గా తయారు చేయాలనే వారి కోరిక డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవ్వాలని ది ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ హ్యాపీ ఓవర్ దట్. మూవీ ఆర్టిస్ట్కి సంబంధించి అలాగే సినిమా కార్మికుల నుంచి మీరు ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయినారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని కూడా చాలామంది సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరూ కలిసారు. ఏం మాట్లాడారు అంటే ఆయన ఎలాంటి స్పందన ఇచ్చారు? అంటే మీకు తెలిసిందేనండి, మన ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సంఘాలు బాగుండాలి, పెద్ద నిర్మాతలు బాగుండాలి, చిన్న నిర్మాతలు. ఇప్పుడు సంవత్సరానికి 300 సినిమాలు వస్తే 40 పెద్ద సినిమాలు ఉంటే 260 చిన్న సినిమాలు ఉంటాయి. మరి ఈ 300 సినిమాలు అటు చిన్న నిర్మాతలు అటు పెద్ద నిర్మాతలు అందరూ బాగుండాలి. వీటితో పాటు వీటిలో పనిచేసే 24 క్రాఫ్ట్స్ కార్మికులు అనేవాళ్ళు వాళ్ళు శ్రమజీవులు. సో శ్రమజీవులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. సో అందుకని ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు, నిర్మాతలు, దర్శకులు అన్ని సంఘాలు బాగుండాలి. సో అందరూ కలిసికట్టుగా ఉండటమే, ఒక ఫ్యామిలీ లాగా ఉండటమే మన ఇండస్ట్రీ. అంటే వేతనాల పెంపు విషయంలో అప్పుడు ఫిలిం ఛాంబర్ అండ్ ఫెడరేషన్కి ఒక చిన్న డిఫరెన్స్ అనేది అదే అవన్నీ పెద్దలు కూర్చొని వీళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఫిలిం ఛాంబర్ ఫస్ట్ రియాక్షన్ అవన్నీ పెద్దలు కూర్చొని, ఇండస్ట్రీ పెద్దలు అందరూ, నిర్మాతలు, రెగ్యులర్ నిర్మాతలు, కార్మికులు, ఫెడరేషన్ పెద్దలు అందరూ కూర్చొని ఒక అండ్ గవర్నమెంట్ హెల్ప్తో దే హ్యావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. ఐ థింక్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్. ఏమన్నా 1-2 ఉన్నా కూడా ఇట్ విల్ బీ సాల్వ్ ఫర్ గుడ్. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక అభినందన సభ మన ఫిలిం ఫెడరేషన్ సంబంధించి ఫెడరేషన్ తరపున ఏంటి దీనికి అంటే ఏమన్నా తెలుగు ఫిలిం ఫెడరేషన్ తరపున అలాగే టీవీ ఫిలిం ఫెడరేషన్ తరపున అంటే ఫస్ట్ సీఎం ఇప్పటిదాకా కార్మికులను పిలిచి మీకు ఏం కావాలి, మీకు ఏం చేయాలని అడిగిన మొదటి ముఖ్యమంత్రి. అందుకేతం ప్రొడ్యూసర్లు వెళ్ళేవారు, హీరోలు వెళ్ళేవారు, వాళ్ళ సినిమా పరిశ్రమ గురించి చెప్పినా ఫస్ట్ టైం పిలవటం. తర్వాత ఎంతోమంది హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోవటం, చాలా యూనియన్లు ఇన్సూరెన్స్ కట్టలేకపోవటం, ఇవన్నీ చూసి అడిగితే ఇమ్మీడియట్గా ఆరోగ్యశ్రీ వర్తించేలాగా ఒక హెల్త్ కార్డ్ని 10 lakhs వర్త్ ఉన్న హెల్త్ కార్డ్ని ఆయన ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు. సో అది ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న వలన దీనివల్ల తర్వాత అమలు అవుద్ది అనుకుంటా. బట్ మాకు ఎవరైతే అప్లై చేశారో ఈ కార్డు కావాలని అందరూ డేటా అయితే ఇచ్చేయడం జరిగింది. అది ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా స్కూల్ అడిగాం, ఒక హాస్పిటల్ అడిగాం,
అవన్నీ కూడా డెఫినెట్గా మాట్లాడి అందరితోటి చేద్దాం అన్నట్టుగానే ఉన్నారు ఆయన. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో తలెత్తిన సమస్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఆ సమస్యలన్నీ ప్రొడ్యూసర్లు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టి వాళ్ళని నష్టపరిచేలాగా చర్యలు ఎప్పుడూ ఉండవు. కార్మికులు కూడా వాళ్ళు కష్టానికి తగిన ప్రతిఫలం అడుగుతారు. సో కంపారిజన్ కూడా ఉంటుంది కదా, అదర్ స్టేట్లో ఎలా ఇస్తున్నారు, ఈ స్టేట్లో ఎలా వస్తున్నారు అని అవి ఏమిడిగా చూసుకుని ఇదివరకంతా కూడా 30% ఎటువంటి నెగోషియేషన్ లేకుండా జరిగిపోయి, ఈసారి వాళ్ళు కూడా మా సినిమా పరిశ్రమ పరిస్థితి బాగాలేదు, థియేటర్ రెవెన్యూ కూడా తగ్గిపోయింది అనే దాని మీద వాళ్ళు కూడా కొంత నెగోషియేట్ చేయాలి, పెంచే హైక్ మీద పెంచాలన్నారు. అది ఆ విధంగా జరిగింది. సో ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కార్మికులకు సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఉన్న మెయిన్ 13 యూనియన్లు డైలీ వేజెస్ వాళ్ళు 24 క్రాఫ్ట్స్లో డైరెక్టర్స్ ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, వాళ్ళందరూ సమస్య కాదు. డైలీ వేజెస్ అంటే ప్రొడక్షన్ బాయ్స్, ప్రొడక్షన్ లైట్ మెన్, ఏవైతే హెవీ వెయిట్స్ మోస్తూ ఎక్కువ టైం కష్టం అదే కష్టం మీద బతికే వాళ్ళు ఉన్నారో ఆ యూనియన్లో 13 ఉన్నాయి. సో వాళ్ళ టాలెంట్ బాగుంది, డైరెక్టర్కి ఇవ్వచ్చు, లేకపోతే హీరో చేయొచ్చు అనేది ఉండదు. వాళ్ళది అదే ప్రొఫెషన్ ఉంటుంది. సో దాంట్లోనే వాళ్ళు సేవింగ్ చేసుకున్నా, లైవ్లీహుడ్ జరగాలన్నా, ఫ్యామిలీకి ఏదైనా సేవింగ్ చేయాలన్నా కూడా ఇక్కడ సంపాదించిన దాంట్లోనే వాళ్ళు బతకాలి, ఏదైనా సెటిల్ అవ్వడానికి చేయాలి. సో అందుకని దాని మీద ప్రొడ్యూసర్లు కూడా కన్సిడరేషన్ ఉంటుంది. కష్టపడే వాళ్ళకి ₹1 ఇవ్వడానికి ఏముందని ఉంటుంది. సో ప్రొడ్యూసర్లు కూడా ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, మరీ అంత హైక్ చేయలేవు అనే దాని మీద ఎక్కువ అప్పుడు ఆ పరిస్థితి నెలకొంది ఆ టైంలో. సో అది లేబర్ కమిషనర్ ఆఫీస్లో ఫెడరేషన్ తరఫున, ప్రొడ్యూసర్ల తరఫున కూర్చుని ఓయా మీడియాగా ఒకటి ఫైనల్ అయ్యింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు అని ఒక కమిటీని ఫామ్ చేశారు గవర్నమెంట్ తరఫున, లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో, జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో అలా చేశారు. ప్రొడ్యూసర్లు 2, ఫెడరేషన్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళందరితోటి కమిటీ జరుగుతుంది. ఇంకా ఫస్ట్ మీటింగ్ అయింది మొన్న. ఇంకేమైనా సమస్యలు ఉంటాయి కార్మికుల తరపున అవి కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇంకా అవి కూడా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా కార్మికులకి న్యాయం చేసేలాగా వాళ్ళు చేస్తారు. అయితే ఇండస్ట్రీ పట్ల రేవంత్ రెడ్డి గారు అంటే ఎలా స్పందిస్తున్నారు సార్? మేము ఫస్ట్ డైరెక్టర్స్ ఈవెంట్ జరగడానికి పిలవడానికి వెళ్ళిన ఒక 5 నిమిషాల టైం ఉంటుంది అనుకున్నాం. బట్ 45 మినిట్స్ మాట్లాడారు ఆయన ఏంటంటే ఆయన ప్యాషన్ను దీని ఒక ఇంటర్నేషనల్ హబ్ చేయాలి, క్లైమేటిక్ కండిషన్ కానీ గ్లోబల్ ఎదుగుతున్న సిటీ పరంగా కానీ దీన్ని చేయాలనే ఒక తపన కనపడింది. సార్ మాకు తోచిన సలహాలు ఎలా చేస్తే బాగుంటుంది అన్నాం. 45 మినిట్స్ మాట్లాడారు సానుకూలంగా. ఆయన డెఫినెట్గా దీన్ని ఒక ఇంటర్నేషనల్ హబ్ చేయాలని దాంట్లో ఉన్నారు. సో దాని తగ్గ ఆలోచన, సంకల్పం మంచిదే. ఇప్పుడు కార్యాచరణ స్టార్ట్ అవ్వాలి. అది ఇంకా ఏదైనా కమిటీ వేసి ఈ ఇంటర్నేషనల్ హబ్ కావాలంటే ఏం చేయాలనే ఆలోచన పరులతోటి మాట్లాడి, అలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళని తో షేర్ చేసుకుని, నాలెడ్జ్ షేర్ చేసుకుని, అలాగే ఏదన్నా ఒక కార్యాచరణ డెఫినెట్గా చేస్తారు. ఆయనకు ఉంది, డెఫినెట్గా చాలా సంకల్పం గట్టిగానే ఉంది దీన్ని ఇంటర్నేషనల్ హబ్ చేయాలని. అయితే సార్ అంటే ఇప్పుడు ఈ అభినందన సభ సన్మాన కార్యక్రమం అనేది ఫిలిం ఛాంబర్ నుంచి ఇప్పుడు వరకు ఏం జరగదు. ఫిలిం ఛాంబర్ కాదు, ఇది ఫెడరేషన్ చేస్తుంది. ఫిలిం ఛాంబర్ కూడా వస్తున్నారు ఇప్పుడు, వాళ్ళు కూడా గెస్టులుగా వస్తున్నారు. ఫెడరేషన్ వాళ్ళదే కార్యక్రమం అని చెప్పేసి ఛాంబర్ నుంచి ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది. అలా కాదు, ఎవరికి చేయలేదు కదా వాళ్ళు ఛాంబర్ తరఫున. ఇప్పుడు ఒక సందర్భం మాకు వచ్చింది, ఫెడరేషన్ తరఫున ఒక సందర్భం వచ్చింది. ఆయన సానుకూలంగా స్పందించి అందరికీ ముందు హెల్త్ కార్డు ఇవ్వటం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 lakhs చేయటం, ఇవన్నీ చేశాడు కాబట్టి మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం చేసాం. ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళకి ప్రొడ్యూసర్ల తరఫున ఏదన్నా చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా చేస్తారు. డెఫినెట్గా చేయకూడదు అనేది ఏముండదు అసలు. మన వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే డెఫినెట్గా సినీ ఫీల్డ్ ఎప్పుడు ముందు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేయడానికి ఉన్న కారణం ఏంటి సార్? కారణం రీసెంట్గా వారిని కలవడం జరిగింది. 72 మంది కౌన్సిల్ మెంబర్ని ఇంటికి పిలిచారు. వారు చాలా దగ్గరగా క్లోజ్ రేంజ్లో మమ్మల్ని చాలా గౌరవించి, ఇంతవరకు మేము దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఉన్నామండి. అందరు ముఖ్యమంత్రులు రకరకాల మంచి కార్యక్రమాలు చేశారు. మేము నేరుగా 72 మంది అంటే 24 సంఘాలకి 3 చొప్పున ఉంటారండి. వీరందరినీ వారి ఇంటికి ఆహ్వానించి ఒక టేబుల్ మీద కూర్చోబెట్టుకుని ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని కార్మికులకు న్యాయం చేస్తాం. మేము ఒక మెమోరాండం ఇచ్చా, అన్నీ కూడా చేసి పెడతానన్నారండి. సార్ మాకు మీరింత మీ ఇంటికి వచ్చిన ఒక గెస్ట్ లాగానో, ఒక బంధువులాగానో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇంత మర్యాద చేశారు కాబట్టి మీకు మేము సన్మానం చేసుకుంటామని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఆయన వద్దనే సున్నితంగా తిరస్కరించారు. ఒకసారి ఎప్పుడో పెట్టుకుందామని సున్నితంగా తిరస్కరించారండి. లేదండి మాకు అక్టోబర్ నెలలో డేట్ ఇవ్వండి అంటే డేట్ ఇచ్చారండి. సో ఈ రకంగా మేము సన్మానం చేసుకునే అదృష్టం మాకు దక్కిందండి వారికి. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి సినీ కార్మికులు చాలామంది ఇక్కడ నివసిస్తుంటారు. సో వీళ్ళందరూ అంటే ఎలాంటి స్పందన చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున?
అంటే ఇది పొలిటికల్గా మనం మాట్లాడడానికి ఇప్పుడు చాలా తప్పుగా ఉంటుందండి. రకరకాల పార్టీలు ఉంటారండి. సో ఇది తెలంగాణ గవర్నమెంటు అది ప్రజలకి ఏవే పథకాలు పెట్టారో అవన్నీ మా కార్మికులు కూడా వర్తింపు చేసేలాగా రీసెంట్గా ప్రమాద బీమా పథకం, ఆరోగ్య బీమా పథకం పెట్టారండి. ఆ సందర్భంగా వారిని మిమ్మల్ని ఒకసారి గౌరవించుకుంటా సత్కరించుకుంటా అంటే ఇచ్చారు తప్ప ఎలక్షన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. అది వేరు ఇది వేరు. ఇటీవల సినీ కార్మికులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ఈ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్లారు. వాళ్ళు ఎలా స్పందించారు, తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? చాలా సానుకూలంగా స్పందించి ఒక బంధువులు వస్తే ఎలా ఆహ్వానిస్తారు వాళ్ళ ఇంటికి అందరినీ 72 మందిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రతి ఒక్కరి సమస్యని అడిగి తెలుసుకున్నారండి. అట్లాగే అవన్నీ కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మరి గవర్నమెంట్ నుంచి గంగాధర్ గారికి, మన కమిషనర్ ఆఫ్ లేబర్ గంగాధర్ గారికి, అట్లాగే ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు దీన్ని లీడ్ తీసుకుని వారందరికీ వారికి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధిలాగా వారుండి చక్కగా మేము అనుకున్న అన్నీ కూడా చేపిస్తామని చెప్పి వారు చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారమే మాకు ఇవన్నీ కూడా వర్తించేలా చూశారండి. ఇంకా కొంత మెమోరాండం ఇచ్చాం, అవన్నీ డయాస్ మీద చెప్తామండి. ఆ శుభ సందర్భంలోనే మేము అడిగామండి, రిక్వెస్ట్ చేసుకున్నాం 2 సార్లు అంటే పర్వాలేదు వద్దు అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. కానీ మేము రిక్వెస్ట్ చేస్తే దిల్ రాజు గారు వాళ్ళు ఒప్పించి తీసుకొచ్చారండి. ఇంకా పెద్దలు కూడా ఉన్నారండి.